Hello everyone, this is Dr. Sai Pranith Reddy, consultant pediatric intensivist at Paramita Hospital, Madinaguda. Today I am going to discuss of the topic catch-up vaccination, third part. So again vaccines గురించేనండి. సో యూజువల్గా 6 months వరకు నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో అదేవిధంగా 9 months నుంచి ఇంకొన్ని సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. టైఫాయిడ్ వ్యాక్సిన్ ఉంటుంది, MMR వ్యాక్సిన్ ఉంటుంది. ఇది 1 year లోపు పిల్లలకి. సో MMR అనేది మన గవర్నమెంట్లో ఇస్తారు. MMR అనేది 6 months 9 months ఇస్తారు, దాని తర్వాత 15 months ఇస్తారు, దాని తర్వాత 5 years ఒకసారి ఇస్తారు. 3 doses MMR ఇస్తారు అన్నట్టు. సో చాలా మంది ఇది తెలీదు. సో ఫస్ట్ 3 months అయిపోగానే వ్యాక్సిన్స్ అన్నీ అయిపోయినాయి, వెళ్ళను కూడా వెళ్ళరు హాస్పిటల్స్కి. సో కంపల్సరీ 9 months వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్. MMR వల్ల మీజిల్స్, మమ్స్, రుబెల్లా అంటారు MMR వ్యాక్సిన్ అంటే. సో ఈ వ్యాక్సిన్ వల్ల ర్యాషెస్, జ్వరంతో వచ్చే ర్యాషెస్ తగ్గుతుంది. అమ్మవారు, చిన్నమ్మవారు ఇలాంటివి అని అంటారు, అలాంటి కొన్ని తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి MMR వ్యాక్సిన్స్ వల్ల. సో ఇది చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్. కొంతమంది మిస్ అయినా కూడా ఇది కూడా అంతే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి. 6 months బిఫోర్ అయితే తీసుకోకూడదు, ఎందుకంటే దీనివల్ల వచ్చే ఇమ్యూనిటీ మనకు ఆల్రెడీ ఉంటుంది, మదర్ నుంచి వచ్చే ఇమ్యూనిటీ. సో 6 months నుంచి తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఒకవేళ డోస్ మిస్ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి. సో ఫస్ట్ డోస్ ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు. ఒకవేళ అసలు ఎప్పుడు తీసుకోలేదు అంటే 2 years లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఫస్ట్ డోస్. 2 years దాటిన తర్వాత వచ్చిందంటే అట్లీస్ట్ సింగిల్ డోస్ అయినా తీసుకోవాల్సి వస్తుంది 2 to 5 years లో. 2 years బిఫోర్ అయితే అట్లీస్ట్ 2 doses తీసుకోవాలి. 2 to 1 year అయితే 1 dose తీసుకొని దాని తర్వాత 2 years తర్వాత మళ్ళీ ఎప్పుడైనా 3 years గ్యాప్ లో ఇంకో డోస్ తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ 2 doses మాత్రం 6 months గ్యాప్ ఇవ్వాలి. సెకండ్ డోస్ కి 3 years గ్యాప్ ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ 6 months కి వ్యాక్సిన్ తీసుకుంటే అట్లీస్ట్ 6 months అని తీసుకోవాలి. 1 year నుంచి 1.5 year వరకు సెకండ్ డోస్ తీసుకొని 5 years లో థర్డ్ డోస్ తీసుకోవాలి. సో 3 doses తీసుకున్న వాళ్ళు ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 6 months గ్యాప్, సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత 3 years గ్యాప్ తీసుకోవాలి. ఒకవేళ బేబీ రావడమే మనకి 1 year తర్వాత వచ్చింది అనుకోండి, అప్పుడైనా అంతే, ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 6 months గ్యాప్, 6 months గ్యాప్ తర్వాత 3 years గ్యాప్ ఇవ్వాలి. ఒక బేబీ 2 years తర్వాత వచ్చింది అనుకోండి, అప్పుడు మనం 2 doses ఇవ్వచ్చు. ఫస్ట్ డోసు, దాని తర్వాత 3 years తర్వాత సెకండ్ డోస్ ఇవ్వడం అంతే. సో ఏదైనా సరే 5 years లోపు సింగిల్ డోస్ అయితే కంపల్సరీ వెళ్ళాలి బేబీకి. సో వీళ్ళకి కూడా ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఫస్ట్ డోస్ 65% ఇమ్యూనిటీ, సెకండ్ డోస్ 75%, థర్డ్ డోస్ 85% ఇమ్యూనిటీ వస్తుంది. సో యాజ్ మచ్ as పాసిబుల్ 3 doses తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో ట్రై టు టేక్ వ్యాక్సిన్ MMR యాజ్ వెల్ as పాసిబుల్. టైఫాయిడ్ అనేది మనకి గవర్నమెంట్లో ఇవ్వరు, ఎందుకంటే డ్యూ టు సమ్ మల్టిపుల్ రీజన్స్ వల్ల. బట్ ఎస్, టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే టైఫాయిడ్ తో కాంప్లికేషన్స్ వస్తాయి, లైక్ అల్సర్స్ రావడం, టైఫాయిడ్ తో బాడీ అంతా ఫిట్ అవ్వడము, వీక్ అయిపోవడము, ఇలాంటివి టైఫాయిడ్ తో వస్తుంది అన్నట్టు. అందుకని టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో ఫస్ట్ డోస్ ఆఫ్ టైఫాయిడ్ 6 months to 1 year లో ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. దీనిలో కూడా ఉంటాయండి షెడ్యూల్స్, 2 dose షెడ్యూల్, 1 dose షెడ్యూల్ ఉంటుంది. అయితే లైవ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు 1 dose అయినా సరిపోతుంది, కానీ కిల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు 2 days ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఫస్ట్ డోస్ తీసుకోవాలి, దాని తర్వాత 6 months గ్యాప్ తర్వాత ఇంకో డోస్ కూడా తీసుకోవాలి అన్నట్టు. ఒకవేళ వ్యాక్సిన్ 1 year లో మిస్ అయితే ఏంటి, సో టైఫాయిడ్ అనేది సింగిల్ డోస్ కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక డోస్ అయినా తీసుకోవచ్చు. అది 6 months నుంచి లైఫ్ లాంగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, అది దానికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ లేవు. సో టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. సింగిల్ డోస్ తీసుకున్నా సరిపోతుంది వాళ్ళకి. లైవ్ వ్యాక్సిన్ తీసుకుంటే 2 doses తీసుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కిల్డ్ వ్యాక్సిన్ తీసుకోవాలి, అదైనా పర్లేదు. బోత్ ఆర్ సిమిలర్ ఎఫికసీ, 2 తీసుకోవచ్చు, 2 మంచిదే బాడీకి, రెండిట్లో ఇమ్యూనిటీ బాగానే వస్తుంది. బట్ ఒక డోస్ అయినా మ్యాండేటరీ తీసుకోవాలి లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ.